అల్లూరి జిల్లా చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డు రాజుగారిమెట్ట మలుపు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. బస్సులో నిండుగా యాత్రికులు ఉన్నట్లు తెలుస్తోంది. భద్రాచలం దర్శనం పూర్తి చేసుకుని అన్నవరం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 8 మంది వరకు చనిపోయి ఉండవచ్చని స్థానిక పోలీసులు వెల్లడించారు. బస్సులో మరో 37 మంది చిక్కుకుపోయారని చెప్పారు. ఘటనా స్థలంలో పోలీసులు, వైద్య సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. అల్లూరి జిల్లా బస్సు ప్రమాదంలో 8 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణను అడిగి తెలుసుకుందాం. సాయి కృష్ణ, బస్సు ప్రమాదం ఎలా జరిగింది, వివరాలేంటి? తాజా సమాచారం ప్రకారం యాత్రికులు వీరంతా బెంగళూరులో స్థిరపడిన యాత్రికులు పర్యాటక ప్రాంతాలు సందర్శించేందుకు సుదీర్ఘంగా అరకు ఇటువైపు వస్తున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన వారు అనేది కూడా తెలుస్తోంది. బెంగళూరు నుంచి వారు చిత్తూరు నుంచి బయలుదేరారా, ఎక్కడి నుంచి వచ్చారు అనేది కూడా ఇంకా పూర్తి సమాచారం తెలియాలి. అయితే వీరంతా కూడా పర్యాటక ప్రాంతం అరకుని సందర్శించారు. అరకు నుంచి లంబసింగి రహదారి రంపచోడవరం మీదుగా ఒక జాతీయ రహదారి మీదుగా ప్రయాణం చేస్తున్నారు. మారేడుమిల్లి దాటిన తర్వాత తులసిపాకల సమీపంలో చింతూరుకు ఇంకా ఒక అరగంట సేపట్లో వెళ్తామనే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. రాజుగారి మలుపు వద్ద మెట్ట వద్ద జరిగింది. పైనుంచి బస్సు పడిపోయింది. ఎక్కే క్రమంలో ఘాట్లో మలుపులు అలాగే ఎత్తైన కొండలు కూడా ఉంటాయి. రహదారిలో పడిపోవడంతో రోడ్డు మీద పడింది. 33 మంది బస్సులో యాత్రికులు ఉన్నారు. 2 డ్రైవర్లు కూడా ఉన్నారు. వీరిలో క్షతగాత్రులు తీవ్రంగా గాయపడ్డారు. ఆకాహారాలు కూడా చేశారనేది మనకు సమాచారం. ఇరువైపులా వెళ్లే వాహనదారులు హుటాహుటిన బస్సు ప్రమాదం చూసి అక్కడికి వచ్చి వారందరినీ కూడా బయటికి లాగారు. అయితే అక్కడి నుంచి ఘాట్లో నుంచి చిమ్మ చీకటిగా ఉండటం, తీవ్రమైన చలి సమాచారం పోలీసులకు అంది. వారంతా వచ్చేసరికి, అలాగే అంబులెన్స్లు వచ్చేసరికి కొంత సమయం పట్టింది. ఈ క్రమంలోనే కొంతమంది, ఇప్పటికైతే 8 మంది మృతి చెందారు యాత్రికులు. మిగతా వారినంతా కూడా చింతూరు ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంకా వారిలో కొంతమంది పరిస్థితి అయితే విషమంగా ఉంది, తీవ్రంగా గాయపడ్డారు. అయితే హుటాహుటిన ఈ సమాచారం అందుకున్న తర్వాత చింతూరు పోలీసులు అలాగే వైద్య సిబ్బంది కూడా హుటాహుటిన ఘటనా స్థలాన్ని చేరుకొని క్షతగాత్రులందరినీ కూడా అక్కడ చేర్చారు. వారికి ప్రస్తుతం అయితే చికిత్స అందుతోంది. బస్సు బ్రేక్ ఫెయిల్ అవడం వల్లే ఇలా జరిగి ఉండవచ్చు అనేది కూడా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే బస్సును కూడా పూర్తిగా పక్కకు తొలగించే సహాయ చర్యల్లో ఉన్నారు పోలీసులు. ఘాట్లో అయితే మారేడుమిల్లి చింతూరు ఘాట్లో వాహనాలు అయితే ప్రస్తుతం నెమ్మదిగా రాకపోకలు అయితే సాగిస్తున్నాయి. క్షతగాత్రులకి ప్రాథమికంగా చికిత్స అందిస్తున్నారు. వారిలో కొంతమందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరినీ కూడా 6 అంబులెన్సుల్లో ఏరియా ఆసుపత్రి చింతూరుకి తరలించి చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే సాయి కృష్ణ, విషమంగా ఉన్న వారిని మెరుగైన వైద్యం కోసం వేరే హాస్పిటల్ కి తరలించే అవకాశం ఉందా? వారిని మెరుగైన ఆసుపత్రి వైద్య చికిత్స కోసం అయితే ఇటు సుదూరంలో ఉన్న రాజమహేంద్రం గానీ, లేకపోతే 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న భద్రాచలం వైపు గానీ తెలంగాణకి తీసుకెళ్లే అవకాశం ఉంది. అది ఇటు రాజమహేంద్రవరం వైపు రావడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి, లేదంటే భద్రాచలం తరలిస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ ఘాట్ ప్రమాదం జరగటం వల్ల ఎక్కడ ఎటువైపు, ఒకవైపు రంపచోడవరం వైపు కనుక క్షతగాత్రుల్ని తరలించినట్టయితే వెంటనే వాళ్ళని రాజమహేంద్రవరం లేదంటే కాకినాడ తరలించే అవకాశం ఉండేది. ప్రస్తుతం చింతూరుకి తరలించారు కాబట్టి ఇంకా అక్కడే ప్రాథమికంగా చికిత్స అందిస్తున్నారు. ఇంకా విషమంగా ఉన్న వారిని ఎక్కడికి తరలిస్తారనేది కూడా పూర్తి సమాచారం అందాల్సి ఉంది. పోలీసులు, వైద్య సిబ్బంది పూర్తి స్థాయి సహాయ చర్యల్లో నిమగ్నమైనారు. ప్రస్తుతానికి చికిత్స అయితే వేగంగా సాగుతోంది. ఓకే, రైట్. సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి, అధికారులు ఏమంటున్నారు? అయితే ముందు క్షతగాత్రులందరినీ కూడా బయటికి తరలించే వేగంగా హుటాహుటిని చేరుకున్న వారి సమాచారం అందుకున్న తర్వాత చింతూరు పోలీసులు చాలా వేగంగా స్పందించారు. అట్లాగే వైద్య సిబ్బంది కూడా హుటాహుటినే ఘాటు వద్దకు ప్రమాద స్థలానికి చేరుకొని క్షతగాత్రులందరినీ కూడా తరలించారు. చెమ్మ చీకటిగా ఉండటం, తెల్లవారుజామున బాగా దట్టమైన అటవీ ప్రాంతం, ఘాట్ రోడ్డు, బయటికి వచ్చే మార్గం లేకపోవడంతో వారందరూ కూడా ఈ వాహనాలు అంబులెన్సులు వచ్చే వరకు కూడా వేచి ఉన్నారు.
చాలా హృదయ విదారకమైన పరిస్థితి వాళ్ళందరిది. బయటకు వచ్చే మార్గం లేదు. ప్రమాదం జరిగిన ఘటనా స్థలం తీవ్రమైన దట్టమైన అటవీ ప్రాంతం, అట్లాగే ఘాట్ రోడ్డు కావడంతో బయటికి వెళ్లే మార్గం లేక కొద్దిసేపు క్షతగాత్రులు అక్కడే బాధపడుతూ వేచి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రాథమికంగా కొంత బయటికి తీసి బస్సులో నుంచి వాహనదారులు సపర్యలు చేసినప్పటికీ వైద్యం ఆసుపత్రికి తరలించే క్రమంలోనూ అంబులెన్స్ లోనూ వైద్యం అయితే ప్రారంభించారు. అప్పటికే 8 మంది అయితే చనిపోయారు. మిగతా వారిని కూడా వాళ్ళందరినీ కూడా ప్రాణాలతో రక్షించేందుకు వైద్య సిబ్బంది అయితే శ్రమిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సాయికృష్ణ, మృతులు క్షతగాత్రుల వివరాలు ఏమైనా తెలిసాయా? వీరంతా కూడా చిత్తూరు జిల్లాకు చెందిన వారై ఉండొచ్చు అనేది కూడా తెలుస్తోంది. బెంగళూరులో స్థిరపడ్డారు. వీరు ఉద్యోగాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇందులో సాఫ్ట్వేర్ ఉద్యోగులా లేకపోతే ఇతర యాత్రికులు ఎక్కడి నుంచి పూర్తిగా బయలుదేరారు అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. బెంగళూరు నుంచి అయితే కొంతమంది వచ్చారని చెప్తున్నారు. పర్యాటక ప్రాంతాలు, రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రాంతాలు సందర్శించేందుకు 33 మంది బయలుదేరారు. ఇద్దరు డ్రైవర్లు కూడా ఉన్నారు. మొత్తం 35 మందితో ఈ బస్సు యాత్ర కొనసాగుతోంది. అరకు రాత్రి నిన్నంతా కూడా అరకులో మొత్తం పర్యాటక ప్రాంతాలన్నీ సందర్శించి తిరిగి ప్రయాణంలో భద్రాచలం వెళ్లేందుకు ఈ ఘాట్ రోడ్ లో ప్రయాణం చేయగా తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. రైట్ సాయికృష్ణ, అయితే క్షతగాత్రులు ఎవరైనా మాట్లాడే పరిస్థితిలో ఉన్నారా? ఉంటే ఏమంటున్నారు? ఇంకా వారి నుంచి సమాచారం రావాల్సి ఉంది పూర్తిగా. ఎందుకంటే ఇది ఎవరు కూడా ఇటువైపు నుంచి రాజమహేంద్రం నుంచి వెళ్లి వాళ్ళని అడిగే పరిస్థితి ఇంకా సమయం పడుతుంది. కేవలం చింతూరుని ప్రస్తుతం అయితే అందరినీ చేరుస్తున్నారు. ఇంకా మిగిలిన వారిని కూడా చింతూరే తరలిస్తున్నారు. అక్కడే ఈ సమాచారం ఈ ఘటన ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది కూడా పూర్తి వివరాలు పోలీసులు కొంత వివరాలు సేకరిస్తున్నారు. మరి కాసేపట్లో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. ధన్యవాదాలు సాయికృష్ణ. అల్లూరి జిల్లా చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డు రాజుగారిమెట్ట మలుపు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. బస్సులో నిండుగా యాత్రికులు ఉన్నట్లు తెలుస్తోంది. భద్రాచలం దర్శనం పూర్తి చేసుకుని అన్నవరం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 8 మంది వరకు చనిపోయి ఉండొచ్చని స్థానిక పోలీసులు వెల్లడించారు. బస్సులో మరో 37 మంది చిక్కుకుపోయారని చెప్పారు. ఘటనా స్థలంలో పోలీసులు, వైద్య సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. అల్లూరి జిల్లా చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డు రాజుగారిమెట్ట మలుపు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, ప్రమాదం ఎలా జరిగింది? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. ప్రధానంగా చిత్తూరు జిల్లా చెందినటువంటి, అంటే సమీపంలో ఉన్నటువంటి బెంగళూరు పరిసర ప్రాంతాల్లో స్థిరపడినటువంటి ఐటీ ఉద్యోగులు వారి కుటుంబాలతో కలిసి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాలలో పర్యటించడం కోసం, ముఖ్యంగా అరకు, ఇతర ఏజెన్సీ ప్రాంతాల పర్యటన కోసం వీరంతా కలిసి ఈ ప్రాంతానికి వచ్చారు. ముఖ్యంగా వీరు అరకు ప్రాంతాన్ని సందర్శించారు. అరకు నుంచి భద్రాచలం వెళ్లేటువంటి పరిస్థితిలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. రాజుగారి మెట్ట అనే ప్రాంతం, మలుపు ప్రాంతం అనే ప్రాంతం దగ్గర ఒక్కసారిగా బస్సు లోయలోకి వెళ్లిపోయింది. దీనికి గల ప్రధాన కారణం ఈ రోజు ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉన్నాయి. అందువల్ల పొగమంచు కమ్ముకుంది. పొగమంచు కమ్ముకోవడం వల్ల డ్రైవర్ దాన్ని గుర్తించలేకపోయారు. రోడ్డుకు సమాంతరంగా ఉన్నటువంటి పరిస్థితిని లోయలో వెళ్లిపోయినటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది. ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం ఈ దారుణం వల్ల మొత్తం ఇప్పటి వరకు 8 మంది మృతి చెందినట్టుగా మనకు తెలుస్తుంది. మిగిలిన వారంతా కూడా తీవ్ర గాయాలు పాలయ్యారు. 2 డ్రైవర్లతో 33 మంది చిత్తూరు ప్రాంతం నుంచి ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్ బుక్ చేసుకుని నిన్నంతా వీరంతా కూడా అరకు ప్రాంతంలో సందర్శించారు. ఈ రోజు భద్రాచలం దర్శనం చేసుకోవడం కోసమని బయలుదేరారు. అయితే రాత్రి బయలుదేరిన వీరు చింతూరు సమీపంలో రాజుగారి మెట్ట మలుపు ప్రాంతం దగ్గర ఒక్కసారిగా బస్సు లోయలోకి వెళ్లిపోయింది. అయితే చాలా బాధాకర విషయం అంటే చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అయితే 8 మంది ఈ దుర్ఘటనలో మృతి చెందారు. మిగిలిన వారికి తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం సంఘటన జరిగిన వెంటనే ఈ సమాచారం చింతూరు పోలీసులకు తెలిసింది. చింతూరు పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. వారు వెంటనే జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వైద్య శాఖ చెందినటువంటి అధికారులకు, రెవెన్యూ అధికారులకి సమాచారం ఉన్నందుకు ఇప్పటికే 3 అంబులెన్సులు సంఘటనా ప్రాంతానికి చేరుకుని
క్షతగాత్రుల్ని సమీపంలో ఉన్నటువంటి చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. మరింత తీవ్రతరం అయితే వారి భద్రాచలం కానీ లేదంటే ఇతర ఉన్నత వైద్య సేవలు అందేటువంటి ప్రాంతాన్ని తరలించడానికి తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అల్లూరు జిల్లా యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది. అల్లూరు జిల్లా ఉన్నతాధికారులు ఇప్పటికే సంఘటన మీద దృష్టి పెట్టారు. అయితే చాలా బాధాకరమైన విషయం, మీరంతా కూడా చిత్తూరు ప్రాంత వాసులు, చిత్తూరు జిల్లా చెందినటువంటి వాసులు, చాలా మంది ఐటీ ఉద్యోగులు కుటుంబాలు ఉన్నాయి. 2 రోజుల పాటు విహారయాత్ర చేద్దామని ఈ ప్రాంతానికి వచ్చిన వారికి ఈ దుర్ఘటన జరగడం చాలా బాధాకరమైన విషయం. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు జరుగుతున్నాయి. చింతూరు నుంచి సమీపంలో ఉన్నటువంటి చింతూరు నుంచి అధికారులు సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అంబులెన్స్ కూడా సంఘటన ప్రాంతానికి చేరుకున్నాయి. కొంత ప్రతికూలమైన వాతావరణం, ఎందుకంటే బస్సు లోయలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కాబట్టి సహాయక చర్యలు కూడా ప్రస్తుతం అధికారులందరూ కూడా సహాయక చర్యల మీద దృష్టి పెట్టారు. రెండవ అంశం పొగమంచు కారణం. ప్రధానంగా ఈ మార్గంలో గడిచినటువంటి వారం రోజుల్లో ఇదే మార్గంలో 2 ప్రమాదాలు జరిగాయి. 2 రోజుల క్రితం కూడా ఒక ప్రమాదం ఇదే మార్గంలో జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే రాత్రిపూట మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్ కొంత ప్రమాదకరమైన పరిస్థితి. గతంలో కూడా ఇటువంటి తరహా ప్రమాదాలు జరిగినప్పుడు కొంతవరకు ప్రయాణాలు నిలుపు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే చింతూరు మారేడుమిల్లి మార్గంలో రాకపోకలు నిలిచిపోయి ప్రమాదం వల్ల రాకపోకలు నిలిచిపోయి కొంత ట్రాఫిక్ జామ్ ఇబ్బంది కూడా ఉంది. కొంత ఇబ్బంది కూడా కొనసాగుతోంది. ముఖ్యంగా పొగమంచు చాలా ఈ ప్రమాదానికి కీలకమైంది పొగమంచు. ఎందుకంటే దట్టమైన పొగమంచు ఉండడం వల్ల రోడ్డుని అంచనా వేసేటువంటి పరిస్థితి కూడా ఉండదు. దగ్గరగా ఉన్న మనిషిని కూడా గుర్తించలేని పరిస్థితిలో పొగమంచు ఆ ప్రాంతంలో కమ్ముకుని ఉంది. అందువల్ల తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో అంటే చాలా దట్టమైనటువంటి పొగమంచు ఉన్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. అందులోనూ డ్రైవర్లు ఈ ప్రాంతం మీద అవగాహన ఉన్నటువంటి వారు కాకపోవడం, ఎందుకంటే సాధారణంగా ఆ మార్గంలో అవగాహన ఉన్నటువంటి డ్రైవర్లు ప్రయాణం చేస్తుంటే కొంతవరకు ఉంటుంది. కానీ అవగాహన లేకపోవడం, ఆ ప్రాంతం మీద అవగాహన లేనటువంటి వారు కావడం వల్ల ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చు అనేది కొంత ప్రాథమిక అంచనా. ప్రస్తుతం అయితే అల్లూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అల్లూరు జిల్లా చెందినటువంటి అధికారులు, వైద్య అధికారులు, రెవెన్యూ, పోలీస్ సంయుక్తంగా సమన్వయంగా ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే చింతూరు పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. చింతూరు చెందినటువంటి రెవెన్యూ అధికారులు కూడా సహాయక కార్యక్రమాలకు ఉన్నతాధికారులు సమాచారం ఇచ్చారు. ఇప్పుడే వైద్య శాఖ చెందినటువంటి అంబులెన్సులు ప్రాంతానికి చేరుకున్నాయి. పోలీసులు కూడా స్థానికుల యొక్క సహకారంతో అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులను, ఎందుకంటే 8 మంది మృతి చెందారు, మిగిలినటువంటి వారందరినీ కూడా సమీపంలో ఉన్నటువంటి చింతూరు తరలించడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి ఇతర వైద్య శాఖ చెందినటువంటి పలు అంబులెన్సులు కూడా సంఘటనా ప్రాంతానికి చేరుకుంటున్నాయి. ఇటు భద్రాచలం వైపు నుంచి కూడా కొంత సహకారంగా వాహనాలు, అంబులెన్సులు కూడా వచ్చే పరిస్థితి ఉంది. ప్రస్తుతం అధికారులు సహాయక చర్యలు నిమగ్నమయ్యారు. రైట్ ఆదిత్య పవన్, ప్రమాద సమయంలో బస్సులో ఎంతమంది ఉన్నారు, పోలీసులు ఏమంటున్నారు? ఇప్పటి వరకు మనకు అందినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం వీరంతా కూడా చిత్తూరు జిల్లా చెందినటువంటి చిత్తూరు జిల్లా నుంచి ఈ ప్రైవేట్ ట్రావెల్ ని బుక్ చేసుకుని వచ్చారు. మొత్తం 33 మంది వీరంతా కూడా ఐటీ ఇతర సంస్థల్లో పనిచేస్తున్న వాటి కుటుంబాలన్నీ కూడా విహారయాత్ర కోసం 33 మందితో పాటు 2 డ్రైవర్లు, ఎందుకంటే దూర ప్రయాణం కాబట్టి 2 డ్రైవర్లు కూడా వీరు ఈ ప్రయాణంలో ప్రత్యేకించి వినియోగించుకుంటున్నారు. మొత్తం 35 మంది ఈ బస్సులో ప్రయాణం చేస్తున్న మన సమాచారం అంది. 35 మందితో ఉన్న బస్సు ఒక్కసారిగా లోయలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇందులో ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచార ప్రకారం 8 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మిగిలిన వారికి చాలా తీవ్రమైన గాయాలయ్యాయి. వారందరినీ కూడా సమీపంలో ఉన్నటువంటి చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. ధన్యవాదాలు ఆదిత్య పవన్.